క్షమించండి. లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? ఇవన్నీ నీకోసం తెచ్చాను. నాకోసం? అవును. ఎందుకు? ఎందుకా? నీకు తెలవదు? తెలవకపోతే నేను చెప్తున్నాను విను. మరి మా నాన్న చనిపోయేటప్పుడు గోపయ్య బావతో ఏం చెప్పాడు తెలుసా? గోపయ్య బావ నేను మా అబ్బాయిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను. మరి నువ్వు మా అబ్బాయిని ఎలా దిద్దుకుని ఆదరించి గౌరవించి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేసి వెళ్ళిపోయావా? ఆహా, ఇక్కడ నలుగురిలో చెప్తే సిగ్గుపడుతున్నావు కదూ. ఇంటికి వచ్చి చెప్తాను. అక్కడేం చేస్తావు చూస్తాను. పదండి. నేను చూడకపోతే ఏమయ్యాయి? భలే అయ్యా, గోపయ్య గారంటే తమరేనా? అవును బాబు. తమరిది ఊరండి? నేను ఇప్పుడే బెదవాడిని చూస్తున్నాను. మీ చెల్లి మంగమ్మ గారు మంచం పట్టి చాలా ప్రమాదంలో ఉంది. మీకు వారికి చాలా కాలంగా పొత్తు లేదని కూడా చెప్పింది. 1 సంవత్సరం క్రితమే మీ బావగారు కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఆమె తన కుమారుడు తప్ప నాన్నవారు లేక నానా బాధలు పడుతున్నారు. పోయే ముందైనా మీ అందరినీ ఒక్కసారి కళ్ళారా చూడాలనే కోరికతో పాపం ప్రాణాలన్నీ కళ్ళలో పెట్టుకుని మీ కొరకు ఎదురు చూస్తుందండి. ఏమిటి మంచి పనే చేసింది. వాళ్లకు మాకు రాకపోకలు పోయి 10 సంవత్సరాలు అయింది. చస్తే వాళ్ళ గడప ఎక్కడ చెప్పండి. ఏమిట్రా మాటలు? మన మీద కక్షగట్టిన బావ ఎలాగో పోయాడు. ఇక కాని వాళ్ళే ఉన్నారు అక్కడ. స్వయం నా చెల్లెలు ఈ పరిస్థితిలో వెళ్ళకుంటే బాగుంటుందా? అయితే ఇప్పుడు ఇప్పటికే ప్రయాణం ఆ రాముడి దయ ఉంటే ఇంకో సంవత్సరం వెళ్ళొచ్చు. ఏమంటావు వీరమ్మ? మీరన్నట్టు బెజవాడ వెళదాం. నువ్వు అదే మాట అన్నావు. ఇంకే మా కోడలు ఇద్దరు కలిసి బెజవాడ వెళ్ళండి, నేను లక్ష్మి కలిసి భద్రాచలం వెళ్దాం. పదమ్మా. కాదన్నయ్య, నాన్న చెప్పినట్లు మనం అత్తయ్య దగ్గరికే వెళ్దాం. ఏమిటి నువ్వు కూడా అదే మాట అన్నావు? సరే మీ ఇష్టం, కానీ నాకెందుకు వచ్చిన అవసరం? రైలుకు వేళైంది, ఈ బండిలోనే వెళ్దాం. బండికండి. పదండి. ఇంతకాలానికి ఎందుకు వచ్చిందో ఈ ప్రయాణం? నా మాట ఏమైనా మీకు లెక్క పత్రమా? కానివ్వండి. ఆదిలోనే అంశపాదు. తోలయ్యా తోలు. మీరు పోయి అలా ముందు సార్. పర్వాలేదు, నడిచొస్తాను. సంతోషం. శ్రీరామచంద్ర, నేను వచ్చేలాగా అంతా వెళ్ళిపోయారే. లక్ష్మి అక్కడ, నేను ఇక్కడ. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కూడా భద్రాచలం వెళ్ళాలి. అన్నయ్య సరే అను, నాకు ఇంకే బాధ ఉండదు. నిశ్చింతగా చచ్చిపోతాను. రఘు లక్ష్మినిచ్చి పెళ్లి చేసి వాడు నాకు ఇంటి వాడిని చెయ్యన్నయ్య. ఏమన్నయ్య ఆలోచిస్తున్నా? రఘుకు తండ్రి లేడు, నేను కూడా ఇప్పుడో కాసేపు అంటున్నా. నువ్వైనా వాడిని చూడకపోతే ఇంక వాడి గతి ఏమవుతున్నాయి? చూడ్డానికి కాదమ్మా, ఇప్పటికి 10 ఏళ్ల నుంచి రాకపోకలు లేవాయే. మీ సంగతులు మాకు, మా సంగతులు మీకు తెలియవాయే. ఇప్పుడు హఠాత్తుగా ఇంత పెద్ద భారం నా నెత్తి మీద పెడితే నేనేం చెప్పను? ఆలోచించడానికైనా కొంత వ్యవధి కావాలి కదా. నువ్వు ఆలోచించే అంతవరకు నా ప్రాణం నిలుస్తుందా అన్నయ్య? మన ఇద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టలేదా? రఘు నా కొడుకే కాదు, మీ మేనల్లుడు కూడా. చిన్నప్పుడు మీ ఇంటి దగ్గర లక్ష్మి వాడు ఆడుతూ పాడుతూ ఉంటే మనం ముచ్చట తీరా చూస్తూ వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం అనుకుంటున్నారు. లక్ష్మి అంటే నిజంగా లక్ష్మి. అమ్మాయి అడుగు పెట్టిన ఇంట్లో ఏ లోటు ఉండదు. పేదవాళ్ళమని సందేహిస్తున్నావా అన్నయ్య? అబ్బే అందుకు కాదమ్మా, వస్తాను. అత్తయ్య మాటలు విన్నావు కదమ్మా, మరి నీ ఇష్టమే నా ఇష్టం అన్న. అలాగేనమ్మా. ఇంకా ఆలోచించకన్నయ్యా,
ఏమిటి లక్ష్మికి రఘుకు పెళ్ళా? ఇదా నీ పన్నాగం? నేను అప్పుడే అనుకున్నా ఇది ఏదో పెట్టుకుందని. నాన్న ఇప్పటికైనా తెలిసిందా వీళ్ళ సంగతి? ఇక బయలుదేరు, వచ్చింది అది పోదాం. రఘు నీ బావమరిది ఏమడ్డు చెప్పుకు నాయన, చల్లని మాట చెవులో వేసుకుని కళ్ళు వద్దామని చూస్తున్నా. నువ్వు చచ్చే వాళ్ళు పట్టుకుంటే మాత్రం అవుతారా? నువ్వు చచ్చేదే కాకుండా మా చెల్లెలు కూడా చంపుతామని చూస్తున్నావా? ఏమిటా మాటలు? ఆ చావు బతుకుల మీద ఉంటే ఇలాగే మాట్లాడడం. ఇంకెలా మాట్లాడమంటావు? నీ చెల్లెలు చావు బ్రతుకుల్లో ఉందని నా చెల్లెలు గుర్తుకొస్తావా? లక్ష్మి నా కూతురు, రఘు నా మేనల్లుడు, ఇద్దరు నాకు 2 కళ్ళు. నీ పెళ్లి తప్పకుండా జరిపించి చేస్తాను. ఓహో, లక్ష్మి నీ కూతురే కానీ నా చెల్లెలు కాదన్నమాట. లక్ష్మి నేను ఒక పెద్ద లక్షాధికారికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే నీకు కావాల్సిన డబ్బురా, నాకు కావాల్సింది బాంధవ్యం. మహా గొప్ప బాంధవ్యం. ఇల్లు చూద్దామంటే అద్దె గొప్ప, పోటీ ఆస్తి చూద్దామంటే అయ్యవర్ణం గారు నట్టిల్లు. లక్ష్మి ఎలా కాపురం చేస్తుంది, ఏం తింటుంది, ఎలా బ్రతుకుతుంది? నాన్న ఇష్ట ప్రకారమే జరగని. ఏమిటి నీకు కూడా ఇష్టమేనమాట? అయితే అనుభవించు. నావే పోదాం. ఎందుకలా తొందర పెట్టారు? ఆ మంచి చెడ్డ తెలియదా? తెలుస్తూనే ఉంది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ పెళ్లిగా జరిగిందా లక్ష్మి తిండి తిప్పలు లేకుండా ఒక రోజు నడి రోడ్లో గోపయ్య కొడుకు పాపయ్య కాదనుకో. రావే పోదాం. ఊరుకోమ్మా, అధైర్యపడకు. వాడి ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే నేను ఈ పెళ్లి తప్పకుండా జరిపిస్తాను. అన్నయ్య అన్నయ్య ఏమిటి బాబు, ఏమిటిది? శుభమా అంటూ ఇప్పుడే నా కూతురించి పెళ్లి చేశాను. పచ్చడి పందిట్టు అరెస్టా? ఎందుకు? ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనమా? వీడు పేరు నేను దొంగ, వీడికెలా అయితే నీ కూతుర్ని. బాబు ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి, కాపాడండి. అతను నేను జామీను ఉంటాను. ఇక నుంచి ఇలాంటి పనులు చేయకుండా చూసుకుంటాను. నా బిడ్డ మొహం చూసేనే వదిలేయండి. ఈ విషయం పెద్దవాళ్ళకి చెప్పుకోండి. పదా ఇంత పని జరుగుతుందని నాకెప్పుడో తెలుసు. నెత్తిన నోరు పెట్టుకుని కొట్టుకున్నానే విన్నావు. అనుభవించు. ఎంత పని చేసావు మంగమ్మ.